మార్కు సువార్తకి వెళ్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయానికి మనం తెరుద్దాం. మొదటి వచనం అండి. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారంన పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చిచుండగా, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. 16వ అధ్యాయములో కొన్ని వచనాలు మొదటి వచనాలు మనం చూస్తే, సబ్బాతు దినమందు మగ్దలేను మరియా మరియు యాకోబు యొక్క తల్లి అయినటువంటి మరియా మరియు సలోమి వీరు అందరూ కూడా సుగంధ ద్రవ్యాలు వారు పట్టుకొచ్చారంట. సుగంధ ద్రవ్యాలు పట్టుకొచ్చి యేసయ్యను అభిషేకించడానికి వారు ప్రయత్నిస్తూ ఉన్నారు. అంటే ఆయన భౌతిక దేహాన్ని అభిషేకించడానికి ప్రయత్నించారు. యేసయ్య చనిపోయిన తర్వాత ప్రియులారా, వారు ఏం చేశారంటే యేసు ప్రభుల వారి యొక్క దేహాన్ని తీసుకొని సిలువలో నుండి బయటికి తీసుకొచ్చి ఆ దేహాన్ని కప్పి, మరి ఒక ధనవంతుడు అయినటువంటి యోసేపు, అర్మితియా యోసేపు అనే ఆయన పేరు, ఆయన మరియు నికోదేము మీకు జ్ఞాపకం ఉందా? యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము మనకు కనబడతాడు. ఈ నికోదేము, యోసేపు, అర్మితియా యోసేపు ఇద్దరు కలిసి ఏం చేశారంటే, ఆ అర్మితియా యోసేపు తన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి సమాధిలో వారు తీసుకెళ్ళి పెట్టారు. ఆ రోజుల్లో సమాధులంటే మరి భూమిలో పెట్టేవారు కాదు, ఒక గుహలో పెట్టేవారు అన్నమాట. ఆ గుహలో పెట్టేసి మరి దాని మీద వారు రాయిని మూసివేసేవారు. సో యోసేపు, అర్మితియా యోసేపు ఏం చేశాడంటే, గుహలో తన కోసం పెట్టుకున్నటువంటి ఆ గుహలో తీసుకెళ్ళి యేసు ప్రభుల వారి యొక్క భౌతిక దేహాన్ని పెట్టేసి మూసేసేవారు. వారు ఏం చేసేవారంటే ఒక రోజు తర్వాత, 2వ రోజు తర్వాత వారు వెళ్ళి ఆ యొక్క దేహాన్ని వారు ఏం చేసేవారంటే దాన్ని అభిషేకించేవారు, లేక ఈ యొక్క ఏమంటారు స్పైసెస్, ఆ సుగంధ ద్రవ్యాలతో వారును అభిషేకించేవారు. ఆ రోజుల్లో వారి విశ్వాసం ఏంటంటే, మరి ఎంతకాలం మనం పెడితే అంత మంచిది, మరి ఆ యొక్క భౌతిక దేహాన్ని మనం గౌరవించినట్లుగా ఉండేది అని వారి యొక్క అభిప్రాయం ఉండేది. మీకు ఐగుప్తు తెలుసు కదండి, ఐగుప్తులో పిరమిడ్స్ ఉంటాయి. పిరమిడ్స్ ఏంటంటే సమాధులు. చాలామంది ఐగుప్తుకి వెళ్తారు, అక్కడ చూసేటువంటి దృశ్యం ఒకటే, అక్కడ ఏమున్నాయి? పిరమిడ్సే. ఈ పిరమిడ్స్ చూడడానికి చాలామంది వెళ్తారు, కానీ జనరల్గా దానిలో ఉన్నటువంటి ఏంటంటే ఒక మమ్మీ అంటే మరి మీరు కాదండి, దాని పేరు మమ్మీ అనమాట. మమ్మీ అంటే ఎవరు? ఆ యొక్క సమాధిలో కట్టబడినటువంటి చుట్టలతో కట్టబడినటువంటి ఒక దేహం ఉందని అక్కడ, దాన్ని మరి పిరమిడ్స్లో పెట్టారు. ఆ పిరమిడ్స్లో ఈ రీతిగా పెడతా ఉంటారు. ఈ యొక్క మన యొక్క యూదుల యొక్క ఆచారం కూడా అదే రీతిగా ఉంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే భౌతిక దేహాన్ని అభిషేకించడానికి వస్తూ ఉన్నప్పుడు యేసయ్య అక్కడ లేడు. అభిషేకించడానికి అవకాశం వారికి దొరకలేదు. ప్రియులారా, ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇదేంటంటే యేసు ప్రభుల వారు సజీవంగా ఉన్నప్పుడే మత్తయి సువార్త 26వ అధ్యాయములో ఒక సంఘటన జరిగింది. మత్తయి సువార్త 26వ అధ్యాయములో జరిగినటువంటి ఈ సంఘటన మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయములో మరి యేసు ప్రభుల వారు 26వ అధ్యాయము 6వ వచనము నుండి చదువుదాం. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని, ఒక స్త్రీ మిక్కిలి విలువ కలిగినటువంటి అత్తరు బుడ్డిని తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. అతని తల మీద పోసెను. సో తల మీద పోసినప్పుడు అందరి శిష్యులంతా కూడా కోపగించుకున్నప్పుడు యేసయ్య చెప్పినటువంటి మాటలు 10వ వచనంలో చూద్దాం. అంటే కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ చేయండి. శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. అంటే యేసయ్యకు తెలుసు ఆయన మరణించి చనిపోయి
మరి సమాధిలో వేయబడతాడని తెలుసు కనుక ఆయన ఏమన్నాడంటే నా భూస్థాపన కొరకు ఈమె ముందే చేసేస్తుంది. అందుకే ఎవరికి అవకాశం దొరకలేదు? మగ్దలేను మరియా, సలోమి మరియు మరియా, వారి ముగ్గురికి అవకాశం దొరకలేదు. ఏం అవకాశం దొరకలేదు? మరలా అభిషేకించడానికి. ఎందుకంటే ఆల్రెడీ ఎవరు చేసేసారు అక్కడ? ఈ స్త్రీ ఆల్రెడీ చేసేసింది. ఈ స్త్రీ ముందుగానే చేసేసింది కనుక అక్కడ మరలా యేసయ్య యొక్క భౌతిక దేహానికి అభిషేకించడానికి అవసరము లేదు. ప్రియులారా, యేసు ప్రభుల వారు చనిపోయాడు, కానీ ఆయన ఈరోజు సజీవుడై ఉన్నాడు. ప్రియులారా, మన విశ్వాసం అనేది సజీవమైనటువంటి విశ్వాసము. క్రైస్తవులుగా మనకు ఉన్నటువంటి విశ్వాసం అనేది జీవం కలిగినటువంటి విశ్వాసము. మరి మన దేవుడు ఒక సమాధిలో లేడు, మన దేవుడు ఒక మందిరములో ఆయన లేడు, మన దేవుడు పలాను చోట్లో ఆయన ఉన్నాడని చెప్పడానికి వీలు లేదు. ఆయన అక్కడ ఉన్నాడు, లేక ఆయన అక్కడ ఉన్నాడు, ఆ స్థలములో ఉన్నాడు, అది పుణ్యక్షేత్రం ఆయన ఉన్నాడు అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే మన యేసయ్య తన ప్రాణాన్ని అర్పించి సజీవుడై లేచి మన మధ్యలో ఉన్నాడు. ఆయన హల్లెలూయా, మన మధ్యలో సజీవుడై ఆయన సంచరిస్తూ ఉన్నాడు అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, యేసయ్య సజీవుడై ఉన్నాడని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఈ సజీవుడైనటువంటి యేసయ్య నీతో నాతో కూడా సహవాసం చేయాలని ఆశపడతా ఉన్నాడు. ఉదయకాలమునే ఈ స్త్రీలు ఎంతో ఆశతో, ఎంతో వాంఛతో, ఎంతో ప్రేమతో యేసయ్య దగ్గరికి వచ్చారు. స్త్రీలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, యేసు ప్రభుల వారు ఎక్కడైతే వెళ్ళారో వీళ్ళు ముందున్నారు. ఎవరు? సిస్టర్స్. ఈ స్త్రీలు ముందున్నారు, పరిచర్యలో ముందున్నారు, కానుకలు ఇవ్వడంలో ముందున్నారు, దేవునికి సహాయము చేయడంలో, యేసు ప్రభుల వారికి సహాయం చేయడంలో ముందు ఉన్నారు. చివరిగా ఆయన మరణించినప్పుడు భౌతిక దేహాన్ని అభిషేకించడానికి కూడా స్త్రీలు ముందున్నారు. హల్లెలూయా. అందుకే సిస్టర్స్ మందిరంలో ఫస్ట్ వచ్చేస్తారు, బ్రదర్స్ మెల్లగా వస్తారు. తెలుసు కదా మీకు అది. సిస్టర్స్ ఆల్వేస్ ఎప్పుడు కూడా వాళ్ళు ముందుంటారు. ఎందుకంటే వారికి ఆశ ఎక్కువ, దేవుని పట్ల భారం ఎక్కువ, ఆత్మీయ విషయాల పట్ల భారం ఎక్కువ. ఎందుకంటే వాళ్ళని ఆ రీతిగా దేవుడు తయారు చేశాడు కనుక వారు ఆత్మీయ విషయాల పట్ల శ్రద్ధ వాళ్ళు కలిగి ఉన్నారు కనుక వారు ముందొచ్చారు. ఇప్పుడు చూడండి, పేతురు కనపడలేదు అక్కడ, యోహాను కనపడలేదు, ఒక్క శిష్యుడు కూడా ఉన్నాడు అక్కడ లేడు. ఎవరు ముందొచ్చారు? స్త్రీలు ముందొచ్చారు. యేసయ్యను వారు ప్రేమిస్తూ ఉన్నారు, యేసయ్యను వారు గౌరవిస్తూ ఉన్నారు, యేసయ్య పట్ల వారి మనసులో విశ్వాసం ఉంది కనుక సిస్టర్స్ అందరూ కూడా లైన్ కట్టుకొని యేసయ్య యొక్క భౌతిక దేహాన్ని చూడడానికి వారు వచ్చారు. సూర్యుడు ఉదయించినప్పుడే ఏం జరిగిందంట? సమాధి రాయి తొలగించబడింది. హల్లెలూయా. గమనించండి, సమాధి రాయి ఎలా మూసారో తెలుసా? రోమా సైనికులు రోమా యొక్క మరి చిహ్నాన్ని తీసుకొని ఆ యొక్క సమాధి మీద దానిని సీల్ చేశారు. అంటే సమాధిని మరి ఒక పట్టీతో కట్టేసి దాని మీద ముద్ర వేశారు. ఎవరు ముద్ర? కైసేరు యొక్క ముద్ర, రాజు అయినటువంటి చక్రవర్తి యొక్క కైసేరు యొక్క ముద్ర వేశారు. ముద్ర వేసినప్పుడు ఎవ్వరు కూడా దాన్ని ముట్టుకోవడానికి వీలు లేదు. ఎవరైనా ఆ సమాధి యొక్క ముద్రను విరగొట్టారనుకోండి, అది ఎవరికి వ్యతిరేకంగా వారు చేస్తున్నారు? రోమా రాజ్యానికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు కనుక వారిని వెంటనే శిక్షించబడతారు. అటువంటి స్ట్రిక్ట్గా ఎంతో మరి కఠినంగా వాళ్ళు మరి యూదులు అన్నారు. బహుశా వారి శిష్యులు వచ్చి ఆయన దేహాన్ని తీసుకెళ్ళిపోయి ఆయన తిరిగి లేచాడని చెప్తారేమో అని మరి యూదులు ఏం చేశారంటే ఈ యొక్క కఠినమైనటువంటి చిహ్నాన్ని పెట్టేసి ఎవ్వరు కూడా మరి దగ్గరికి రావడానికి వీలు లేదు. కొంతమంది సైనికుల్ని కూడా అక్కడ మరి వాళ్ళు బందోబస్తు పెట్టేశారు. ఈ సైనికుల యొక్క బందోబస్తు, రోమా యొక్క చిహ్నము, ఇవన్నీ కూడా రాత్రింపగలు కావలిగా ఉన్నటువంటి సైనికులు ఉన్నారు అక్కడ. ఇవన్నీ ఉన్నా సరే దేవుడిని మనం సమాధిలో పెట్టచ్చండి? హల్లెలూయా. సమాధిలో దేవుడు ఉంటే ఆయన దేవుడు కాడు. సమాధిలో ఒక మనిషి ఉండి ఆయన దేవుడు అని మనం పూజించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుడు అంటే ఆయన సమాధిలో ఉండడు. హల్లెలూయా. ఆయన సమాధిలో మనము పెట్టలేము. దేవుడు అంటే ఆయన సమాధిలో ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు ఎవరు? ఆయన
మరి సజీవుడైనటువంటి వాడు, ఈజ్ లివింగ్, జీవము కలిగినటువంటి వాడు కనుక ఆ దేవుడు సజీవుడై ఉన్నాడు కనుక ఆయన తిరిగి లేస్తా ఉన్నాడు, ఆయన సమాధిలో లేడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రియులారా, సమాధి యొక్క రాయి మరి ఒక దేవత, మనం చూసాం కదా వీడియోలో, దేవదూత వచ్చి ఏం చేసింది? సమాధి రాయిని తొలగించింది. బైబిల్లో మనం చూస్తే ఈ యొక్క మార్కు సువార్త, మత్తయి సువార్తను మీరు చదువుకుంటూ వెళ్తే దేవదూత మనిషి రూపంలో ఉన్నది. ఎంతో పొడుగైనటువంటి దేవదూత, ఎంతో ఎత్తుగా ఉన్నటువంటి దేవదూత, తెల్లటి వస్త్రాలు వేసుకున్నటువంటి దేవదూత. ఒకటి కాదు, 2 వచ్చాయి అంట. ఒక దూత ఏం చేసిందంటే రాయిని దొర్లించింది. ఆ 2 దూతల్లో ఒక దూత రాయి మీద కూర్చుంది, ఒక దూత లోపల కూర్చుంది. హల్లెలూయా. ఆ యొక్క దూతను చూసినటువంటి ఈ కావలివారు, ఈ రోమా సైనికులు చచ్చిన వారి వలె పడిపోయినట్లుగా బైబిల్ సెలవిస్తూ ఉంది. దే వర్ డెడ్. ఎందుకంటే ఒక్క దేవదూత ఆ రాయిని దొర్లించడము చాలా కష్టమండి. ఒక 10 మంది దాన్ని ఏం చెయ్యాలి? రాయిని పట్టుకొని తొయ్యాలి. చూడండి, ఈ స్త్రీలందరూ కూడా వచ్చేటప్పుడు వారి మనస్సులో ఒకటే ఆలోచన ఉంది. ఏంటి ఆలోచన? 3వ వచనం, 16వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి. స్త్రీలు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు వారి మనస్సులో ఒకటే ఆలోచన. సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. మరియా, స్త్రీలు మనం ఏం చేస్తాం? ఆ రాయిని ఎవరు తీస్తారు? ఎవరిని అడగాలి? ఆ రోమా సైనికులు క్రూరులు, వాళ్ళని అడగడానికి అవకాశం లేదు. పేతురు, యోహాను అడుగుదామా? వాళ్ళు నిద్రపోతా ఉన్నారు, భయపడతా ఉన్నారు, బయటికి రావడానికి భయపడుతున్నారు వాళ్ళు. ఏం చేద్దాం? అయ్యో, మనం యేసయ్య యొక్క దేహాన్ని అభిషేకించాలి కదా. అయ్యో, మన యేసయ్య లోకంలో ఉన్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఆయన దేహాన్ని అభిషేకించడం మన సాంప్రదాయము, మన యొక్క కల్చర్ కదా. ఇది మనం చేయకుండా మనం ఉండకూడదు, ఎట్లాగైనా మనము చెయ్యాలి. మరి మనం వెళ్దాం, కానీ రాయిని ఎవరు తీస్తారు? రాయిని ఎవరు తీసేస్తారు అనేటువంటి ఆలోచన వారి మైండ్లో, వారి మనస్సులో తిరుగుతానే ఉంది. హల్లెలూయా. హూ విల్ రిమూవ్ ద స్టోన్? ఆ రాయిని ఎవరు తీసివేస్తారు? అది చిన్న రాయి కాదు, పెద్ద రాయి. స్త్రీలు దాన్ని దొరలించలేరు. పురుషులంటే ఒక 10 మంది పురుషులు కావాలి. ఆ 10 మంది పురుషుల్లో ఒక్కళ్ళు కూడా బయటికి రావట్లేదు భయానికి. స్త్రీలంటే బయటకు వచ్చారు, వారికి భయం లేదు. కానీ ఈ పురుషులు లోపలే ఉండిపోయి భయపడుతూ నిద్రపోతా ఉన్నారు. ఇలాంటి సమయంలో రాయిని ఎవరు తీసివేస్తారు అనేటువంటి ఆలోచన వారి మనస్సులో ఉంది. ప్రియులారా, ఆ సమయంలో మనకు తెలుసు దేవదూత వచ్చి ఏం చేసిందంటే రాయిని తీసివేసింది. గమనించండి, రాయిని ఒకవేళ యేసయ్య తీసివేస్తే యేసయ్య ఏం చేస్తున్నాడు? యేసయ్య బయటికి మరి రాయి ఆ యొక్క సమాధిలో నుండి బయటికి రావడానికి రాయి తొరలించాల్సిన అవసరము లేదు. యేసయ్య ఎక్కడైనా రావచ్చు ఆయన. అందుకే మనం చూసాం కదా, తలుపులన్నీ కూడా వేసి ఉన్నప్పుడు వారి మధ్యలో ఆయన నిలబడ్డాడు, వచ్చేసాడు. ఆయనకు రాయి తీయాల్సిన అవసరము లేదు. ఆ సమాధి రాయి తీసిన తర్వాత ఆయన నడుచుకుంటూ బయటికి, లాజరు వలె నడుచుకుంటూ బయటికి రాలేదు. ఆయన ఎలా వచ్చాడంటే ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన ఆత్మస్వరూపి అయి ఉన్నాడు కనుక రాయి దొరలించాల్సిన అవసరము లేదు. ఆ రాయి ఎవరు తీశారంటే దేవదూతలు వచ్చి తీసివేశాయి రాయి. ఎందుకంటే లోపలికి ఎవరు రావాలి? ఈ స్త్రీలు వచ్చి చూడాలి, ఆ యొక్క శిష్యులు వచ్చి చూడాలి. వారు లోపలికి వచ్చి చూసి యేసయ్యను వారు తెలుసుకోవాలని మరి వారు ఆశపడ్డారు కనుక ఆ రాయి తొలగించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, వారు ఈ యొక్క విషయాన్ని మనం చూద్దాం. 16వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. ఆ రాయి ఆల్రెడీ తొలగించబడింది, అది తీసివేయబడిందని మనం చూస్తున్నాం. ఆల్రెడీ తొలగించబడిందని మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ రాయి తీసివేసిన తర్వాత వారు లోపల ఉన్నటువంటి దేవదూతలు చెప్పినటువంటి మాటలు ఒకసారి మనం గమనిద్దాం. 5వ వచనం. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు
కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. హల్లెలూయా. ఈరోజు కూడా మీరు ఇశ్రాయేలు దేశానికి వెళ్ళినట్లయితే అక్కడ ఖాళీ సమాధి మీకు కనబడుతుంది. చాలామంది ఇశ్రాయేలుకి వెళ్తారు, సమాధిలో తొంగి చూస్తారు, అక్కడ ఎవరు కూడా సమాధిలో లేరు. ఖాళీ సమాధి, ఒక్కటే సమాధి ఖాళీగా ఉంది ఈ ప్రపంచంలో, అది యేసయ్య సమాధి మాత్రమే. హల్లెలూయా. ఆయన తిరిగి లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ వీరి మనస్సుల్లో ఉన్నటువంటి సందేహం ఏంటంటే, రాయి ఎవరు దొర్లిస్తారు? ప్రియులారా, మన మనస్సుల్లో కూడా సందేహం ఉండొచ్చు. ఈ రాయిని ఎవరు దొర్లిస్తారు? ఈ రాయిని ఎవరు తీసివేస్తారు? ఆ రాయి ఏం చేస్తుందంటే యేసయ్య దగ్గరికి వారిని, మరి యేసయ్యను చూడ్డానికి వారిని ఆటంకపరుస్తూ ఉంది. యేసయ్యను వారు చూడలేకపోతా ఉన్నారు. ఎందుకంటే అడ్డేముంది? రాయి ఉంది. ఈరోజు ప్రియులారా, మన జీవితాల్లో కూడా ఏ ఆటంకము కూడా ఉండకూడదు. యేసయ్యను చూడడానికి ఏ ఆటంకం కూడా మన జీవితాల్లో ఉండకూడదు అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీ మనస్సులో మీరు అనుకుంటున్నారేమో, నా జీవితాల్లో ఉన్నటువంటి సమస్యలు, ఈ ఆటంకాన్ని ఎవరు తీసివేస్తారు? ఈ పరిస్థితిలో నాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుంది? ఎవరు నాకు సహాయం చేస్తారు? ఎవరు ఈ యొక్క రాయిని తీసివేస్తారు అని మీరు అనుకుంటున్నారేమో. అలాగైతే మీకు శుభవార్త, మీ సమస్యకు పరిష్కారం ఉంది. మీకున్నటువంటి మరి ఆ యొక్క మీ ముందు ఉన్నటువంటి ఆ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితికి ఒక పరిష్కారము ఉన్నదని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ పరిష్కారం ఏంటంటే యేసయ్యే ఆ రాయిని ఏం చేస్తాడు? తీసివేస్తాడు. హల్లెలూయా. యేసయ్యే ఆ ఆటంకాన్ని తొలగిస్తాడు. యేసయ్యే నీకు కావలసిన బలాన్ని దయచేస్తాడు. యేసయ్యే నీకు కావలసినటువంటి సహాయమును చేస్తాడు. ఆయనే నీ జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆ రాయిని యేసయ్య తీసేటువంటి సామర్థ్యము, శక్తి ఆయనకు ఉన్నది. ఆ సమస్యలో నుండి మరి నిన్ను విడిపించడానికి సామర్థ్యము, శక్తి ఆయనకు ఉన్నది. నీ జీవితంలో కార్యం చేయడానికి సామర్థ్యము, శక్తి ఎవరికి ఉంది? యేసయ్యకు ఉన్నది. ఒక్కసారి అందరు హల్లెలూయా అందామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీకు నిరీక్షణ లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. మరి నాకు ఎటువంటి నిరీక్షణ లేదు, నా సమస్యల్లో నుండి, నా ఇబ్బందుల్లో నుండి ఎవరు నాకు సహాయం చేయగలరు అని నువ్వు ఆశపడుతున్నావేమో, ఎదురు చూస్తున్నావేమో. అలాగైతే కీర్తనకారుడు దావీదు 121వ కీర్తన మరి 2వ వచనములో ఈ మాట అంటూ ఉన్నాడు. 121వ కీర్తన 2వ వచనము, నాకు ఎవరు సహాయం చేస్తారు, ఎవరు నాకు నన్ను ఆదుకుంటారు అని నువ్వు అనుకుంటూ ఉన్నప్పుడు, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఎవరు సహాయం చేస్తారు? యెహోవాయే సహాయం చేస్తాడు. రోమీలు వచ్చి రాయిని తీయరండి, యూదులు వచ్చి రాయిని తీయరు. నీ కుటుంబ సభ్యులు వైపు నువ్వు చూసుకుంటూ, నా కుటుంబ సభ్యులు సహాయం చేస్తారేమో అని చూస్తున్నావేమో. నా కొడుకు సహాయం చేస్తాడు, లేక కూతురు సహాయం చేస్తామో, నా యొక్క బిడ్డలు నాకు సహాయం చేస్తారేమో, లేక నా బంధువులు నన్ను ఆదుకుంటారేమో. ఈ పరిస్థితిలో నుండి మరి నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని మీరు మనుష్యుల వైపు చూస్తున్నారేమో. అలాగైతే దావీదు ఏమంటున్నాడో తెలుసా? నా సహాయం ఎక్కడి నుంచి వచ్చును? దేవుని దగ్గర నుండి వచ్చును. హల్లెలూయా. యెహోవా నుండి నాకు సహాయము వచ్చును. ఆయనే ఏం చేస్తాడు? ఆ రాయిని తీసివేస్తాడు. హల్లెలూయా. మీ ముందు ఉన్నటువంటి ఆ సమస్యను ఆ దేవుడే తీసివేయగలడు. ఆయనే సమర్థుడు అని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మనం ఉన్నటువంటి ప్రతి సమస్యను ఆయన చేతుల్లో మనం పెట్టినట్లయితే మరి ఆయన మనకు విడుదలను, మరి విజయాన్ని మనకు దయచేస్తాడు. ప్రియులారా, ఈరోజు ఈస్టర్ అనగా యేసయ్య తిరిగి లేచినటువంటి దినము, పునరుద్ధాన దినము అని అంటాం. యేసయ్య 3వ రోజు తిరిగి లేచాడు. మరి ఈ 3వ రోజు ఆదివారము. క్రైస్తవులందరూ కూడా ఆదివారము రోజు ఎందుకు ఆరాధిస్తారో తెలుసా? ఎందుకంటే ఈరోజు యేసయ్య తిరిగి లేచాడు కనుక మనం అందరం కూడా సండే ఆరాధిస్తూ ఉంటాం. యేసయ్య తిరిగి లేచినటువంటి దినము ఆదివారం కనుక ఈ ఆదివారము రోజు అందరం కూడా కలుసుకొని, ఆదిమ సంఘము కూడా వారు ఆదివారము రోజు వారు కలిసి దేవుణ్ణి ఆరాధించి దేవుని నామాన్ని మహింపరిచేవారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పునరుద్ధాన దినమందు స్త్రీలు, శిష్యులు వీళ్ళందరూ కూడా వారి మనస్సుల్లో భయము, యేసయ్య
లేచాడు అనేటువంటి సంతోషము, ఆశ్చర్యము, కన్ఫ్యూజన్ ఇవన్నీ కూడా మన మనసులో ఉన్నాయి. ఒకవైపు భయము, ఏంటి అరే యేసయ్య ఎలా లేచాడు, ఎలా బయటికి వచ్చాడు, ఆయనను మనమే కదా శరీరాన్ని తీసుకెళ్ళి లోపల పెట్టాం. ఆయన మరి శుక్రవారం రోజు ఆయన పొడిచి చంపారు కదా, అంటే బల్ల పక్కన కొట్టి ఆ యొక్క మేకులతో ఆయన చంపేశారు కదా, సిలువ వేశారు కదా. ఆయన తీసుకెళ్ళి ఆయన శరీరాన్ని మనం ఆ యొక్క సమాధిలో పెట్టాం కదా, శరీరం లేదు. దేవదూతలు ఏమంటున్నారు, తిరిగి లేచాడని అంటున్నారు అని స్త్రీలు ఆశ్చర్యపడ్డారు. హల్లెలూయా, ఆశ్చర్యపడ్డారు. శిష్యులకి వెళ్ళి చెప్తే వారు నమ్మలేదు. అందుకే మనం చూస్తున్నాం, వారు పరుగులు ఎత్తుకుంటూ వారు వచ్చారు. లోపలికి వెళ్ళి చూశారు, ఒక మొహం ఒకళ్ళు చూసుకుంటున్నారు. ఏమైంది, వాట్ ఈస్ దిస్, ఆశ్చర్యం అని అంటున్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. ప్రియులారా, యేసయ్య తిరిగి లేచాడని మనకు కన్ఫ్యూజన్ ఉండద్దు, ఆశ్చర్యం మనకు ఉండకూడదు. ఆయన తిరిగి లేచాడనేటువంటి సందేహం కూడా మన మనసులో ఉండకూడదు. కొంతమంది ఏమంటారంటే యేసయ్య నిజంగా మరణించలేదండి, ఆయన కొంతసేపు ఆ శిలువలో ఉన్నాడు, తర్వాత కింది దిగి వెళ్ళిపోయాడు అని అంటారు. కొంతమంది ఏమంటారంటే లేదండి, ఇస్రాయిల్లో లేడు ఆయన అక్కడి నుండి వేరే కాశ్మీర్కి వెళ్ళిపోయాడు, కాశ్మీర్లో ఆయన సమాధి ఉందని అంటారు. ఇలా రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. దానికి మరి ప్రూఫ్ అనేది లేదు, రుజువు అనేది లేదు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త ఎవరు రాశారో తెలుసా? యేసయ్యను కళ్ళారా చూసినటువంటి వారు రాశారు, యేసయ్యను పట్టుకున్నటువంటి వారు రాశారు. దే ఆర్ ఐ విట్నెస్ అంటారు దాన్ని. ఏమంటారు? ఐ విట్నెస్. ఒక కోర్టులో సాక్ష్యం వినాలంటే వాళ్ళకి ఏం కావాలి? విట్నెస్ కావాలి. ఒక కోర్టులో ఒక తీర్పు తీర్చాలంటే వారికి ఏం కావాలి? విట్నెసెస్ కావాలి. ఆ విట్నెస్ సాక్షులు ఎవరైనా ఉన్నారా, ఈ పలాను మనిషి ఈ పని చేశాడని మరి సాక్ష్యం చెప్పడానికి ఎవరైనా ఉన్నారా అంటే ఆ సాక్షులు ముందుకొచ్చి అవునండి మేము చూసామని అంటారు. యేసు ప్రభుల వారి యొక్క జీవితాన్ని పరిశోధించి ఆయన సజీవుడుగా తిరిగి లేచాడు అని సాక్ష్యం ఇవ్వడానికి ఎంతమంది ఉన్నారో తెలుసా? చెప్పండి, ఎంతమంది ఉన్నారు? మొదటి శతాబ్దములో అనేక మంది ఆయన చూశారు. బైబిల్ ఏమో తెలుసా? ఆయన తిరిగి లేచిన తర్వాత 40 మందికి ఆయన కనపడ్డాడు. 40 రోజులు ఆయన కనపడ్డాడంట. ఎన్ని రోజులు? 40 days. 40 దినములు ఆయన కనపడ్డాడు. ఎంతమంది కనిపించాడో తెలుసా? 500 కంటే ఎక్కువ మందికి కనిపించాడు. నీకు 1 విట్నెస్ సరిపోతుందా? కోర్టులోకి వెళ్తే 1 సాక్ష్యం 2 సాక్ష్యాలు ఉంటే చాలు వాళ్ళకి. ఇక్కడ మీకు దేవుడు ఎన్ని సాక్ష్యాలు ఇస్తున్నాడు? 500 మంది ఆయనను కళ్ళారా చూశారు. హల్లెలూయా. అంటే ఆయన సజీవుడుగా సమాధిలో నుండి బయటికి రావడం అనేది వాస్తవము. మత్తయి, మార్కు, లూకా వీళ్ళందరూ కూడా మేము చూసాము ఆయనని, ఆయన లేచాడు, మేము ఆయన్ని పట్టుకున్నాం, ఆయనను తాకాము. ఆయన ఏం చేశాడు? యేసు ప్రభుల వారు కూడా ఆయన లేచిన తర్వాత ఏం చేశాడు తెలుసా? ఆయన వారు ముందు కూర్చొని రొట్టెను తీసుకొని తిన్నాడు. మీ దగ్గర చేప వంటి తీసుకురండి, చేపని తీసుకొని తిన్నాడు. ఎందుకు? వారి మనస్సులో ఉన్నటువంటి సందేహాన్ని తొలగించడానికి. అంటే ఎంత మంచి దేవుడు అండి ఈయన. హల్లెలూయా. వారి మనస్సులో ఎటువంటి డౌట్ ఉండకూడదని ఆయన వారిని మరలా 40 రోజులు ప్రత్యక్షమై, బాబు నేను సజీవుడుగా ఉన్నాను, ఒక్కసారి నా యొక్క గాయాల్లో చేయి పెట్టి చూడు. ఒక మనిషి ఏమన్నాడంటే ఆయన తన శిష్యుడే. ఎవరతను? తన శిష్యుడే, తోమా అనేటువంటి శిష్యుడు. ఆయన ఏమన్నాడో తెలుసా? ఆయన వ్రేళ్ళలో నేను వ్రేలు పెట్టాలి, ఎక్కడైతే గాయం అయిందో ఆ గాయములో నేను చెయ్యి పెట్టాలి, ప్రక్కన బల్లెపోట్లు పొడిచారు, అక్కడ నేను చెయ్యి పెట్టి చూస్తేనే నేను నమ్మనంటే నమ్మనని చెప్పాడు మనిషి. యేసయ్య ఆయన ప్రత్యక్షమయ్యి ఈ మాటలు యేసయ్యకి తెలుసా తెలీదా? తెలుసు. దేవుడు కనుక ఆయనకు తెలుసు. ప్రత్యక్షమయ్యి ఏమంటాడు తెలుసా? తోమా ఒకసారి రా చూడు, నా చెయ్యి చూడు, నీ చెయ్యి నా ప్రక్కన పెట్టి చూడు. నువ్వు అంటున్నావు కదా, ఇదిగో నా చెయ్యి పెడితే నేను నమ్ముతాను, నేను చూస్తే నేను నమ్ముతాను, నా జీవితంలో యేసయ్య ఆశ్చర్యకార్యం చేస్తే నేను నమ్ముతాను, నా జీవితంలో ఆయన గొప్ప కార్యం చేస్తేనే నేను నమ్ముతాను, ఈ సమస్యను తీరుస్తేనే నేను నమ్ముతాను. కొంతమంది ఆ రీతిగా ఉంటారు, తోమా వలే కదా. అనేక సార్లు మనం కూడా ఆ రీతిగా ఉన్నాం.
కొంతమంది మాత్రమే కదా, మనం కూడా ఆ పని చేసాం కొన్నిసార్లు. ప్రభువా, నా జీవితంలో నువ్వు ఈ కార్యం చేయి, అప్పుడు నేను నిన్ను నమ్ముతాను. డూ దిస్ మిరకిల్, ఐ విల్ బిలీవ్ యూ. అక్కడ ఉన్నటువంటి మత నాయకులు కూడా ఏమన్నారో తెలుసా? నువ్వు సిలువలో నుండి కిందికి దిగిరా, మేము నిన్ను నమ్ముతాం. మనకందరికి ఏం కావాలి? ఒక అద్భుతం కావాలి కదా. ఒక అద్భుతం చేయి, నేను చూస్తాను. ఒక ఆశ్చర్యకార్యం చేయి, నేను నమ్ముతాను. నువ్వు ఇది చేయి, నేను నమ్ముతాను. అది చేయి, నేను నమ్ముతాను. కానీ యేసయ్య ఎంత గొప్ప దేవుడు అంటే, మనం ఎన్ని ప్రశ్నలు వేసినా ప్రతి ప్రశ్నకు కూడా ఆయన ఓపికతో జవాబిచ్చేటువంటి దేవుడు. హల్లెలూయా. నీ ప్రశ్నలన్నిటికీ కూడా జవాబిచ్చేటువంటి దేవుడు. తోమా వేసినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? జవాబిస్తా ఉన్నాడు. తోమా, వచ్చి చూడు. పేతురు, నువ్వెవరో నాకు తెలియదని చెప్పేశాడు. యేసయ్య ఎవరో నాకు తెలియదని చెప్పాడు. అలాగైతే పేతురుతో కూర్చొని, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నువ్వు నన్ను నమ్ముతున్నావా? నేను దేవుడిని నమ్ముతున్నావా? నా తర్వాత నాయకుడు నువ్వే పేతురు అని పేతురుతో చాలా చక్కగా మాట్లాడి బలపరుస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమమయుడు మన దేవుడు. హల్లెలూయా. ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు, ఎంతగా మనకున్నటువంటి డౌట్స్ని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. మన మనసులో వచ్చేటువంటి సందేహాలన్నింటినీ కూడా తీసివేయాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. మీ మనసులో సందేహం ఉందా? నీ హృదయంలో ఇంకా డౌట్ ఉందా? ఇంకా యేసయ్య ఏం చేస్తాడో, ఏం కార్యం చేస్తాడో అని మీరు చూస్తున్నారా? అలాగైతే మీ మనస్సులో సందేహం ఉండడానికి వీలే లేదు. ఎందుకంటే యేసయ్య ఖచ్చితంగా ఏం చేస్తాడు? నీ మనస్సులో సందేహాన్ని తీసివేసి నేను బలపరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుదాం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ఎవరికి కనబడ్డాడంట? మొదట మగ్దలేను మరియకు కనబడతా ఉన్నాడు. ఈ మగ్దలేను మరియ మనం చూసాం కదా, ఆ యొక్క వీడియోలో మనం చూసాం. ఆమె కన్నీరు కారుస్తూ ఏముంటుందో తెలుసా? ఈ మగ్దలేను మరియ చాలా గొప్ప స్త్రీ. ఎందుకో తెలుసా? ఆమె ఏముంటుందంటే, యేసయ్య భౌతిక శరీరం ఎక్కడైనా తోటమాలితో అంటుంది. తోటమాలి ఎవరు అక్కడ? యేసయ్య. తోటమాలి అనుకుంది అతన్ని చూసి. ఆయన కూడా కొన్నిసార్లు మనకు కనపడకుండా ఉంటాడు. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. నువ్వు విశ్వాసంలో ఉన్నావా, నమ్ముతున్నావా అని కొన్నిసార్లు నీకు తోటమాలిగా కనపడతాడు. హల్లెలూయా. కొన్నిసార్లు నీ ప్రక్కనే ఉంటాడు కానీ నువ్వు గుర్తుపట్టలేవు. కొన్నిసార్లు నీతోనే ఉంటాడు, నీ శ్రమల్లోనే ఉంటాడు, కానీ నువ్వు ఆయన ఉన్నాడని నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. హల్లెలూయా. నీ ప్రక్కనే ఉన్నాడు, నేను బలపరుస్తున్నాడు అని నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. తోటమాలిగా అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాడు. ఆమె ఏమిటందంటే, యేసయ్య అనలేదు. ఏమనింది? అయ్యా తోటమాలి, ఆయన ఎక్కడైనా పెట్టారా? ఆయన శరీరం ఎక్కడైనా మీరు పెట్టారా? బై మిస్టేక్ తీసుకొని ఎక్కడైనా పెట్టేశారా? అలాగైతే నాకు చెప్పండి, నేను మోసుకొని వెళ్తానంటుంది. ఒక స్త్రీ ఒక పురుషుని మోయగలదా? చెప్పండి. మొయ్యలేదు. ఒక స్త్రీ ఒక పురుషుని మొయ్యాలంటే అది చాలా కష్టం. కానీ ఆమె యేసయ్యని ఎంతగా ప్రేమించిందంటే, ఆమె ఏముంటుందంటే, ఆయన శరీరాన్ని నేను మోసుకొని తీసుకెళ్ళిపోతాను. హల్లెలూయా. చూడండి, చనిపోయేంత వరకు ఉంటారు మనతో మనుషులు. చనిపోయిన తర్వాత ఎవరు కూడా ఉండరు. సమాధి దగ్గర కూడా రారు. వస్తారా? వీళ్ళు ఎప్పుడు వచ్చారంటే చీకటిగా ఉన్నప్పుడు సమాధికి వచ్చారు. మీరు ఎప్పుడైనా చీకటిగా ఉన్నప్పుడు సమాధికి వెళ్ళారండి? ఎవరైనా వెళ్ళారా? వెళ్ళలేదు. ఎందుకు? భయం కదా. చీకటిలో సమాధికి వెళ్తే అక్కడున్న ఆత్మలు మన పట్టుకుంటాయేమో అని కదా. అక్కడ మనకి ఏమైనా కొత్త కొత్త ఆత్మలు కనిపిస్తాయో అని కదా, భయం. సమాధి దగ్గర నేను వెళ్ళకూడదు. కొంతమందికి ఏంటంటే సమాధి పక్క నుండి వెళ్తేనే వాళ్ళకి డుగ్గు 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 భయం. కొంతమంది ఇల్లులు కూడా సమాధి దగ్గర తీసుకోరు. సమాధి వస్తే మాత్రం వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే సమాధి అంటే భయం కదా. ఈ స్త్రీలు మరి చాలా గొప్పవారండి. ఒక స్త్రీ ఏముంటుందండి, నేను మోసుకొని వెళ్తానంటుంది కదా. 4 స్త్రీలు ఏం చేశారంటే సమాధి దగ్గరికి రాత్రి వేళ వచ్చారు. వాళ్ళు ఆల్మోస్ట్ డార్క్గా ఉంది, చీకటిగా ఉన్నప్పుడు లైట్లు పట్టుకొని సమాధి దగ్గరికి వాళ్ళు వస్తూ ఉన్నారు. అంటే వారి హృదయంలో యేసయ్య పట్ల ఎంత ప్రేమ ఉందో ఒకసారి ఆలోచన చేయండి. హల్లెలూయా.
ప్రేమ కలిగి వారు యేసయ్య దగ్గరికి వస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో అందుకే యేసయ్య ఎవరు కనబడుతున్నారంటే, ఎవరైతే వారి మనసుల్లో ఆయన పట్ల ప్రేమ ఉన్నదో వారికి మొదట కనిపిస్తాడు. హల్లెలూయా. యేసయ్య మహిమను చూడాలా? అలాగైతే నీ మనస్సులో నువ్వు యేసయ్య పట్ల ప్రేమ కలిగి ఉంటే చాలు, ఆయన నీకు మొదట కనిపిస్తాడు. హల్లెలూయా. ఆయన నీకు మొదట ప్రత్యక్షమవుతాడు. ఆయన్ను మొదట చూస్తావు. ఆయన నీతో మొదటిగా మాట్లాడతాడు. ఆయన మొదట నిన్ను దర్శిస్తాడు. మొదట నీ జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నీ మనస్సులో ఆయన పట్ల ప్రేమ ఉండాలి. మన ప్రేమ ఎలా ఉంది ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దామా? క్రీస్తును మనం ప్రేమిస్తూ ఉన్నామా? ఆయన పట్ల మన హృదయములో మన మనస్సులో ప్రేమ ఉన్నదా? క్రీస్తును మనం ప్రేమిస్తూ ఉన్నామా? లేక డబ్బు, ఇల్లు, ఎడ్యుకేషను, ఫైనాన్సెస్ వీటిని ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నామా? ఉద్యోగమును ప్రేమిస్తూ ఉన్నామా? మగ్దలేను మరియ ఏం చేసిందంటే యేసయ్యను ప్రేమించింది. హల్లెలూయా. యేసయ్యను ఎంతో ప్రేమించింది. ఎందుకంటే యేసయ్య ఆమె జీవితాన్ని ఏం చేశాడు? మార్చివేశాడు. ఈ స్త్రీ ఒక్క దయ్యము కాదు ఆమెలో ఉండింది. ఎన్ని దయ్యాలు ఉన్నాయి? ఒక్క దయ్యం ఉంటేనే మనిషి అల్లాడిపోతాడు. 7 దయ్యాలు ఉన్నటువంటి స్త్రీ ఎంతగా అల్లాడిపోయిందేమో మనకు తెలియదు. ఎంతగా హింసించబడిందో మనకు తెలియదు. ఆ దయ్యాలు ఎంతగా ఆమెను పీడించాయో, మానసికంగా, శారీరకంగా ఎంతగా పీడించాయో మనకు తెలియదు, ఊహించలేం మనం. రాత్రుల్లో పీడలు, ఉదయకాలం లేచినప్పుడు మనసులో మరి మనసునంతా కూడా గలిబిలి చేసేసి ఉంటుంది. ఆ స్త్రీ యేసయ్య ఏం చేశాడంటే ఆమెలో నుండి 7 దయ్యాలను వెళ్ళగొట్టాడు. హల్లెలూయా. యేసయ్య నిలబడినప్పుడు ఏ దయ్యం కూడా దగ్గరికి రావడానికి వీలు లేదు. హల్లెలూయా. నో డెవిల్ కెన్ కమ్ వెన్ జీసస్ ఇస్ దేర్. యేసయ్య ఉన్నప్పుడు, ఆయన నామాన్ని మీరు ఉచ్చరించినప్పుడు దయ్యాలు ఏమైపోవాలి? వణికిపోవాలి. బైబిల్ ఏమన్నా తెలుసా? వెన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇస్ అటర్డ్, యేసయ్య నామాన్ని మీరు మీ నోట్లో నుండి మీరు యేసు అని అనండి, దయ్యం గజగజ వణుకుతుంది. హల్లెలూయా. ఇది వాస్తవం. ఎవరైనా దయ్యం పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, మీరు ఒకసారి ట్రై చేయండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు అని చెప్పండి, దయ్యం మాట్లాడుతుంది మీతో. బాబు ఆగు, ఆ నామాన్ని చెప్పకంటది. ఎందుకంటే యేసయ్య నామము అన్ని నామముల కన్నా పై నామం. హల్లెలూయా. ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. శక్తి గల యేసయ్య నామము. ఆ నామాన్ని నువ్వు ఉచ్చరించి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వెళ్ళిపో అంటే దయ్యం ఏమవ్వాలి? పారిపోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఒకవేళ మీ జీవితాల్లో అపవాది కార్యం చేస్తున్నాడేమో, ఒకవేళ మగ్దలేను మరియ వలె మీ జీవితాల్లో కూడా వాడు డ్యాన్స్ చేస్తూ రకరకాల పనులు చేస్తున్నాడేమో మీ జీవితాల్లో, అలాగైతే యేసయ్య నామాన్ని వాడండి. హల్లెలూయా. యేసయ్య శక్తి గల నామాన్ని వాడి, యేసు నామములో సాతానా నీ కార్యాలన్నింటినీ కూడా నేను నిర్మూలన చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. యేసయ్య నామములో నన్ను విడిచి పారిపో, నా కుటుంబాన్ని విడిచి వెళ్ళిపో, నా భర్తను విడిచి వెళ్ళిపో, నా భార్యను విడిచి వెళ్ళిపో, నా బిడ్డల యొక్క జీవితంలో నువ్వు కార్యం చేయక యేసు నామములను గద్దిస్తున్నాను అని ధైర్యంగా ప్రకటించు. హల్లెలూయా. దేవుని బిడ్డగా నువ్వు ధైర్యంగా యేసయ్య నామాన్ని వాడు. మగ్దలేను మరియను విడిపించినట్లుగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని విడిపిస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఈమె యొక్క జీవితంలో నుండి యేసయ్య 7 దయ్యాలను వెలగొట్టాడంట. వెలగొట్టినప్పుడు ఆమె సంతోషించింది. ఇప్పుడు ఏమైందో తెలుసా? యేసు కొరకు సాక్షిగా ఉన్నది. హల్లెలూయా. ఏం చేస్తుంది? యేసయ్య కొరకు సాక్షిగా ఉన్నది. మీకు తెలుసా, గదేరేను అనేటువంటి గ్యాడరీన్స్ అనేటువంటి ఒక చోట్లో ఒక వ్యక్తి దయ్యాలు పట్టినటువంటి వాడు మరి ఉండేవాడు. యేసయ్య ఆ స్థలములో, బైబిల్ ఏముంటుందంటే, దోనెను మరి యేసయ్య దిగి ఆ స్థలములో అడుగు పెట్టగానే వాడు వచ్చేసాడు. ఎవరు? ఆ దయ్యం పట్టినటువంటి వాడు గడగడ ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ అక్కడికి వచ్చేసాడు. వచ్చి యేసయ్య ఏమన్నాడు? నజరేయుడైనటువంటి యేసు, దేవుని కుమారుడా, మాతో మీకేమీ పని, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అంటున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, యేసయ్య మామూలు వ్యక్తి కాదు. హీ ఈస్ ద మైటీ గాడ్. ఆయన సర్వశక్తి గల దేవుడు.
ఆయన శక్తిమంతుడు, ఆశ్చర్య కార్యాలు చేయువాడు. హల్లెలూయా. ఆయనకు నువ్వు సాక్షిగా ఉండాలి. యేసయ్య నీ జీవితంలో కార్యం చేశాడు కనుక బీ అ విట్నెస్ ఫర్ జీసస్. యేసయ్య కొరకు సాక్షిగా ఉండు. యేసయ్య నీ జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలను సాక్ష్యంగా పంచుకో. దేవుడు నేను దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. 11 వచనాలు చదువుదాం. 10-11 వచనాలు చదువుదాం. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడ్డారనియు వారు విని నమ్మకపోయిరి. విన్నారు కానీ ఏమయ్యారు? వాళ్ళు నమ్మలేదు. ఆ తరువాత చాలా సిస్టర్, ఎన్నోసార్లు వచ్చారు, విన్నారు, కానీ వాళ్ళు నమ్మట్లేదు. ఏంటి వీళ్ళ సమస్య ఏంటో చెప్పండి. వై ఆర్ దే అన్ఏబుల్ టు బిలీవ్? మగ్దలేను మరియ నమ్మింది, వీళ్ళు నమ్మలేకపోతున్నారు. మగ్దలేను మరియ చూసింది యేసయ్యను, విశ్వసించింది, వీరు నమ్మలేకపోతున్నారు. ఎందుకో చెప్పండి. ఈజీ. దీని తర్వాత క్విజ్ ఉంటుంది. క్విజ్లో సిస్టర్ వేరే క్వశ్చన్స్ అడుగుతుంది. ఇది నేను అడిగే క్విజ్ అనమాట. యేసయ్యను ఎందుకు, యేసయ్య తిరిగి లేచాడని ఎందుకు నమ్మలేకపోతున్నారు? విశ్వాసం లేదు. ఓకే, ఇంకా బ్రదర్స్ని అడుగుదాం. బ్రదర్స్ మీరేం చెప్తారు? యేసయ్య తిరిగి లేచాడని నమ్మలేకపోతున్నారు, ఎందుకు చెప్పండి? ఈజీ, చాలా ఈజీ, చాలా ఈజీ. అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, చాలా ఈజీ ఇది. యేసయ్యను చూడలేదు. దే డిడ్ నాట్ సీ హిమ్. యేసయ్యను వారు చూడలేదు. మగ్దలేను మరియ ఏం చేసింది? యేసయ్యను చూసింది. వీళ్ళు ఏం చేయలేదు? యేసయ్యను చూడలేదు కనుక వారు గ్రహించలేకపోతున్నారు. చూడలేదు కనుక విశ్వసించలేకపోతున్నారు. చూడలేదు కనుక వారి మనస్సుల్లో అవిశ్వాసం అనేది ఉంది. మగ్దలేను మరియ యేసయ్యను చూసింది, యేసయ్య కార్యాన్ని అనుభవించింది, యేసయ్య శక్తిని చూసింది, యేసయ్య ఆమెతో కలిసి మాట్లాడాడు కనుక మగ్దలేను మరియకి ఏముంది? విశ్వాసం ఉంది. హల్లెలూయా. వీరికి విశ్వాసం 0. మగ్దలేను మరియలో విశ్వాసం 100% ఉంది. ప్రియులారా, నీ విశ్వాసం ఎలా ఉంది? ఒకవేళ నీ విశ్వాసము 0గా ఉన్నట్లయితే మరి మీకు జ్ఞాపకం చేస్తున్నా అదేంటంటే మీరు యేసయ్యను కలుసుకోవాలి. హల్లెలూయా. యు నీడ్ టు మీట్ జీసస్. యేసయ్యను మీరు కలవాలి. ఒకవేళ మీరు యేసయ్యని కలిసినట్లయితే మీ విశ్వాసము 100%గా మారుతుంది. హల్లెలూయా. యేసయ్యను తోమా కలిశాడు. కలిసిన తర్వాత అప్పుడు వరకు ఏమన్నాడు? నేను ఇక్కడ వేలు పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, ప్రక్కన పెట్టాలి, ఆయన నేను చూడాలి, ఇవన్నీ కూడా అన్నాడు మనిషి. అన్న తర్వాత యేసయ్య కలిసిన తర్వాత ఆ మనిషి ఏం చేశాడో తెలుసా? తోమా కన్నీరు కార్చి ఏడ్చి ఇండియా దేశానికి ఆయన వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? మన భారతదేశానికి వచ్చాడు. భారతదేశంలో చెన్నై అనేటువంటి ప్రాంతాన్ని దర్శించాడు. మైలాపూర్ అనేటువంటి ప్రాంతంలో కేరళలో సేవ చేశాడు. ఎవరు? తోమా. 2000 సంవత్సరాలే ముందే ఆయన భారతదేశానికి సువార్తను తీసుకొచ్చి కేరళ అనేటువంటి ప్రాంతానికి, మీరు చెన్నై అనేటువంటి ప్రాంతానికి వెళ్తే సెయింట్ థామస్ మౌంట్ అని ఒకటి ఉంటుంది. ఏముంటుంది? సెయింట్ థామస్, తోమా యొక్క పర్వతం అని ఉంటుంది అనమాట. ఆ తోమా యొక్క పర్వతంలో ఈ యొక్క సెయింట్ థామస్, మన తోమా, అక్కడ తన ప్రాణాన్ని యేసయ్య కొరకు అర్పించాడు. హల్లెలూయా. ఆయనను చంపేశారు అక్కడ. క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రార్థించేటువంటి సమయంలో క్రీస్తు యొక్క విరోధులు వచ్చి ఏం చేశారు? తోమాను చంపేశారు. అక్కడ ఒక మందిరం అనేది, ఒక చర్చ్ అనేది కట్టబడింది. కనుక మీరు వెళ్ళి చూడాలంటే మీరు వెళ్ళి చూడొచ్చు. సెయింట్ థామస్ చర్చ్ ఇన్ చెన్నై. అది ఉంది ఈరోజు కూడా. తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధమైపోయాడు. ఎందుకు చెప్పండి? యేసయ్యను చూశాడు. హీ వాజ్ ఏబుల్ టు సీ జీసస్. అంటే చూసేవారిని ఏమంటారంటే సాక్షులు అంటారు. ఏమంటారు వారిని? సాక్షులు, విట్నెసెస్. ప్రియులారా, యేసయ్య ఉంటున్నాడంటే నువ్వు నేను కూడా ఆయన కొరకు ఏమై ఉండాలి? సాక్షులై ఉండాలి. అంటే మనం యేసయ్యను వీక్షించాలి అని బైబిల్ అంటా ఉంది. చూడండి మా 14వ వచనమును యేసయ్య ఏం చేస్తున్నాడో చూడండి. భోజనానికి కూర్చున్నప్పుడు వారి మధ్యలో ప్రత్యక్షమై. గమనించండి, అనేక మార్లు యేసయ్య ఎక్కడ కనబడుతున్నాడో తెలుసా? భోజనం చేసేటప్పుడు కనపడతా ఉన్నాడు. ఎందుకు? జీసస్కి ఫుడ్ అంటే ఇష్టమా? చెప్పండి మీరు.
ఇమ్మా అనేటువంటి స్థలానికి ఆ స్టోరీ మీకు జ్ఞాపకం ఉందా? ఇద్దరు వ్యక్తులు మరి ఇమ్మా అనేటువంటి ప్రదేశానికి వెళ్తున్నారు. యెరూషలేము నుండి ఇమ్మాకి వెళ్తున్నారు. వెళ్ళేటువంటి సమయంలో యేసయ్య వారితో కలిసి మాట్లాడిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి యేసయ్యను రమ్మని చెప్పారు. వాళ్ళు లోపలికి వచ్చాడు ఆయన. లోపలికి వచ్చి వారు భోజనము చేసేటప్పుడు ఆయన రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని ఏం చేశాడు? విరిచినప్పుడు వారి కళ్ళు తెరవబడ్డాయి. వారు యేసయ్యను చూశారు. సో యేసయ్య జనరల్గా ఎక్కడ కలుస్తున్నాడంటే భోజనపు బల్ల దగ్గరికి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, భోజనపు బల్లను ఒకసారి మనం ఆలోచన చేస్తే, భోజనపు బల్లను ఎందుకు చేస్తారో తెలుసా? ఆ డైనింగ్ టేబుల్ ఎందుకు తయారు చేస్తారు చెప్పండి? అందరూ కూడా కలిసి భోంచేయడానికి. ఇండివిజువల్ ఒక వ్యక్తి కోసం కాదు. అది ఎంతమందికి చేస్తారు? ఒక 5గురో ఒక 6గురో కూర్చొని అక్కడ తినాలి. తద్వారా ఏమవుతుందంటే సహవాసము ఏర్పడుతుంది కదా. ఈ రోజుల్లో చాలామంది డైనింగ్ టేబుల్లో కూర్చుంటారు, అన్నం తింటారు కదా. సెల్ ఫోన్స్ చూస్తూ మనం తినడం మీద ధ్యానం ఉండదు, తినేటువంటి వాళ్ళు చేసినటువంటి వంట మీద ధ్యానం ఉండదు, ఎలా చేశారు కూడా ఆలోచించరు. వాళ్ళ మనసంతా కూడా ఎక్కడుంది? ఈ ఫోన్ మీదనే ఉంది. ఒకరితో ఒకరు కూడా మాట్లాడుకోవడానికి అవకాశము లేకుండా పోయింది. కానీ యేసయ్య ఎక్కడ కలుస్తున్నాడమ్మా? భోజనం దగ్గర. అంటే ఎక్కడైతే సహవాసం ఉంటుందో అక్కడ యేసయ్య ఉంటాడు. సో వెన్ యూ మీట్ జీసస్, నువ్వు యేసయ్యను కలిసి ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ యేసయ్య నిన్ను కలుస్తాడు. ఎవరు కలుస్తారు? యేసయ్య కలుస్తాడు. హల్లెలూయా. సహవాసములో ఆయన ఉన్నాడు, రొట్టె విరుచుటలో ఆయన ఉన్నాడు. ఆయన తన ప్రజలకు మరి కనపడాలని, వారి మనస్సులో ఉన్నటువంటి సందేహాలను తొలగించాలని ఆశపడతా ఉన్నాడు. ఏం చేశాడో చూడమ్మా అక్కడ. వారి అపనమ్మకము నిమిత్తము, హృదయపు కాఠిన్యము నిమిత్తము వారిని ఏం చేశాడు? గద్దించాడు. ప్రియులారా, ఒకవేళ యేసయ్య మనల్ని ఈ షేపులో ఇలా ఉండడం మనం చూస్తే ఏమంటాడు యేసయ్య? బహుశా మనల్ని కూడా గద్దిస్తాడేమో. నేను సజీవంగా ఉన్నాను కదా, నువ్వు నమ్మవా అంటాడేమో. నేను తిరిగి లేచాను కదా, ఈ ఆశ్చర్యకార్యం నీ జీవితంలో చేయిస్తానని నువ్వు ఎందుకు నమ్మట్లేదు అంటాడేమో. హల్లెలూయా. నేను బలపరుస్తాను, నీకు తోడై ఉంటాను, నువ్వు ఎందుకు నమ్మట్లేదు? నీ జీవితంలో నేను గొప్ప కార్యం చేస్తాను కదా, వై ఆర్ యూ నాట్ బిలీవింగ్ మీ? ఎందుకు నన్ను నమ్మట్లేదు అని బహుశా ఒకవేళ యేసయ్య నన్ను కలిస్తే కూడా ఆ మాటలు అనవచ్చు కదా. కనుక మనం అపనమ్మకాన్ని మనం విడిచిపెడదాం, మనం యేసయ్యను కలుద్దాం, ముఖాముఖిగా ఆయన్ని మనము చూద్దాం. చివరిగా కొన్ని మాటలు మనం చూసి మనం ముగించుకుందాం. 13వ వచనము నుండి 20వ వచనములో వరకు ఏం జరిగిందో మనం చూద్దాం. 20వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 20th verse. 15వ వచనం నుండి చదువుతాం సిస్టర్. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యెను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ఇంకా ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. చూడండి, అక్కడ 13వ వచనములో వారు ఎలా ఉన్నారు? అపనమ్మకముతో ఉన్నారు. 20వ వచనం వచ్చేటప్పటికి వారిలో ఏం కనబడింది? నమ్మకము, విశ్వాసముతో వారు బయటికి వెళ్తున్నారు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు, దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నాడు. 13వ వచనం నుండి 20వ వచనం వచ్చేటప్పటికి ఒక మార్పు అనేది వారిలో కనిపిస్తుందా కనబట్లేదా? కనిపిస్తూ ఉంది. 13వ వచనంలో చూస్తే వారు నమ్మట్లేదు. మగ్దలేనే మరియ వచ్చి చెప్తే కూడా నమ్మట్లేదు, ఎవరు వచ్చి చెప్పినా నమ్మట్లేదు. 20వ వచనం వచ్చేటప్పటికి వారు నమ్మడం మాత్రమే కాదు, వారు బయటికి వెళ్ళి చెప్తా ఉన్నారు, వారు ప్రార్థిస్తే దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తా ఉన్నాడు, దేవుడే వారికి తోడై ఉండి నడిపిస్తా. ఏం జరిగింది బిట్వీన్ 13 and verse 20? ఏమైందో ఒక్కసారి ఆలోచించండి, చెప్పండి మీరే. ఏం జరిగింది అక్కడ?
ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో వచ్చిన తర్వాత వారు క్రీస్తు కొరకు ఏమయ్యారు? సాక్షులుగా మారారు. దేవుడు వారికి ఏమిచ్చాడు? శక్తినిచ్చాడు. శక్తినిచ్చి సాక్షులుగా వారిని మార్చాడు. ప్రియులారా, ఈరోజు నువ్వు శక్తి లేకుండా ఉన్నావా? అలాగైతే దేవుడు నిన్ను బలపరచాలని ఆశపడుతున్నాడు. చూడండి, మా అపోస్తల కార్యం 1వ అధ్యాయము 8వ వచనము. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో యేసయ్య ఒక మాట అంటున్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. మీకు అందరికీ ఏం కావాలి? మనకందరికీ ఏం కావాలి? శక్తి కావాలి. క్రైస్తవ జీవితం అనేది శక్తి లేని జీవితం కాదు, శక్తితో కూడినటువంటి జీవితం. మనకు ఆత్మీయ బలము, శక్తి అనేది ఎవరిస్తున్నారు? దేవుడు మనకిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు. కనుక మీరేం అడగాలి? ప్రవ్వా, పరిశుద్ధాత్మ దేవా, నాకు శక్తిని దయచే. ప్రతిరోజు మీరు ప్రార్థించాలి, లార్డ్ గివ్ మీ ద స్ట్రెంగ్త్. ఈరోజు నాకు కావాల్సినటువంటి శక్తి, బలము దయచే ప్రవ్వా, నన్ను బలపరచు ప్రవ్వా అని నువ్వు ప్రార్థించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన ఆత్మతో నేను నింపి నేను బలపరుస్తాడు. హల్లెలూయా. కనుక బలహీనమైనటువంటి మన శరీరములో తన బలాన్ని పోసి మనల్ని బలపరిచి క్రీస్తు కొరకు మనల్ని సాక్షులుగా నిలబెడతాడు. ఈరోజు క్రీస్తు కొరకు సాక్షులుగా మనం ఉందాం, విశ్వసిద్దాం, నమ్ముదాం. యేసయ్య తిరిగి లేచాడని విశ్వసిద్దాం. ఆయన మన జీవితాల్లో కార్యం చేస్తున్నాడని, మన మధ్యలో ఉన్నాడని మనం విశ్వసిద్దాం. 2-3 నా నామములో కూడి ఉంటే వారి మధ్యలో ఉంటానంటున్నాడు. మన మధ్యలో ఉన్నాడని విశ్వసిద్దాం. ఆయన మన అవిశ్వాసమును తీసివేస్తాడు, ఆ రాయిని తొలగిస్తాడు. అవిశ్వాసం అనేటువంటి రాయిని తొలగిస్తాడు. ఆ యొక్క సమస్య అనేటువంటి రాయిని తీసివేస్తాడు. యేసయ్యకు నీకు అడ్డుగా ఉన్నటువంటి ప్రతి విషయాన్ని ఆయన తొలగించి నీకు యేసయ్యను క్లియర్గా నువ్వు చూచేటట్లుగా ఆయన నీకు సహాయము చేస్తాడు. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మీ స్థలాల్లో తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో మనం ఏకీభవించి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా యేసయ్య, నీకే స్తోత్రం. మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ యొక్క మధ్యాహ్న సమయము తండ్రి, నీవు లేచినటువంటి దినము, పునరుద్ధానుడుగా తిరిగి లేచినటువంటి దినాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రాలు. ఇదిగో దేవుణ్ణి సమాధిలో పెట్టలేము అని మేము తెలుసుకుంటున్నాం తండ్రి. క్రీస్తు సమాధిలో లేడు, ఆయన చనిపోయాడు, కానీ ఆయన దేవుడై ఉన్నాడు. కనుక ఆయనకు మరణం అనేది లేదు. శరీరములో మరణించాడు, కానీ ఆత్మగా ఆయన మన మధ్యలో ఉన్నాడు, మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. మగ్దలేను మరియను ఓదార్చినట్లుగా మనల్ని ఓదారుస్తూ ఉన్నాడు. ఇదిగో తన శిష్యులను గద్దించినట్లుగా కొన్నిసార్లు మనల్ని గద్దిస్తూ ఉన్నాడు. తన శిష్యులను ప్రేమించి వారికి ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి అని ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఇదిగో మనతో కూడా ఆజ్ఞాపిస్తూ మనల్ని నడిపిస్తున్నాడు. సజీవుడైనటువంటి యేసయ్య మన మధ్యలో ఉన్నాడు అని ప్రవ్వా మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాము తండ్రి. రూఢిగా మేము విశ్వసిస్తున్నాం ప్రవ్వా. ఇదిగో తండ్రి, మేము నీ కొరకు సాక్షులుగా ఉండడానికి సహాయం చేయండి, నీ సువార్తను ప్రకటించడానికి సహాయం చేయండి. ఇదిగో ధైర్యముతో నీ ఆత్మశక్తిని పొందుకొని అనుదిన జీవితంలో కావాల్సినటువంటి శక్తి, బలాన్ని మాకు దయచేయండి అయ్యా. అడ్డుగా ఉన్నటువంటి ప్రతి ఆటంకాన్ని తీసివేయండి, అడ్డుగా ఉన్నటువంటి ప్రతి రాయిని తొలగించండి అయ్యా, ప్రతి సమస్యను తీసివేయండి అయ్యా. ఇదిగో నీ మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి అయ్యా. ఈ ఈస్టర్ దినము, ఈ పునరుద్ధాన దినము ప్రతి ఒక్కరికి తండ్రి ఒక దీవెనగా, ప్రతి ఒక్కరికి ఒక ఆశీర్వాదంగా, ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ఒక దీవెనకరమైనటువంటి దినముగా తండ్రి ఇది మార్చి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా, ఆనందంగా తండ్రి, ఏ రీతిగా అయితే మగ్దలేను మరియ సంతోషంగా తిరిగి వెళ్ళిందో అదే రీతిగా ప్రతి ఒక్కరు కూడా నీ యొక్క సంతోషముతో, నీ ఆనందంతో తండ్రి వారు తిరిగి వెళ్ళలాగున సహాయం చేయండి. మీ నామానికే మహిమ కలుగునుగాక. యేసయ్య పేరట మనవి చేస్తున్నాను తండ్రి. ఆమేన్.